ఇస్ బ్రేకింగ్ న్యూస్ ఉన్న మనం హైదరాబాద్ లో ఒకవైపు గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తుంది. మరోవైపు ఇప్పుడు పెట్రోల్ బంక్ల వద్ద రద్దీ పెరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ బంక్ వద్ద సిఎన్జి కోసం వినియోగదారులు ఎగబడ్డారు. వాహనాలు 2 కిలోమీటర్ల మేర బారులు తీరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బ్రేకింగ్ విజువల్స్ లో మనం చూడొచ్చు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఒకవైపు గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తుంది. ఇక మరోవైపు అయితే ఇప్పుడు పెట్రోల్ బంక్ల వద్ద రద్దీ కూడా పెరిగింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్ లైన్ లో. రత్నకుమార్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఒకవైపు గ్యాస్ సిలిండర్ల కొరత, అలాగే మరోవైపు పెట్రోల్ బంక్ల వద్ద రద్దీ నెలకొంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, బయట ఏంటి? ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా అనేక హోటల్స్ అనేవి మూతపడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో సైతం ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి అనేక రకాల హోటల్స్ అనేవి మూతపడే వైపుగా తీసుకెళ్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సిఎన్జి కొరత ఏర్పడుతుంది. అటువైపున కమర్షియల్ గ్యాస్ కొరత వేధిస్తుంటే ఇప్పుడు సిఎన్జి గ్యాస్ సైతం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో ఎక్కువగా సిఎన్జి గ్యాస్ తో నడిచే వాహనాల యొక్క కొనుగోలు అనేది పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా సిఎన్జి కొరత ఏర్పడడంతో ఇప్పుడు వాహనాలు అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి గ్యాస్ దొరక్క. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు, లకడీ కపూల్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో కొన్ని గంటల మేర గ్యాస్ ను ఫిలప్ చేసుకోవడం కోసం వచ్చినటువంటి వెహికల్స్ అనేవి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు వాహనాలు క్యూ లైన్లు నిలబడి మధ్యాహ్నం వచ్చిన వెహికల్ సాయంత్రం వరకు, ఉదయం ఫిలప్ చేసుకోవడానికి వచ్చిన వెహికల్ మధ్యాహ్నం వరకు కూడా కొన్ని గంటల పాటు క్యూ లైన్లలో నిలబడి ఎదురు చూసి సిఎన్జి కోసం ఈ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఒకవైపున సిఎన్జి గ్యాస్ కావచ్చు, అలాగే ఎల్పిజి గ్యాస్ ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ప్రొడక్షన్ పెంచాము. దాదాపు గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏకంగా దేశీయ రిఫైనరీల నుంచి 25% ఉత్పత్తి అనేది పెంచాలంటూ కూడా ఆర్డర్స్ ను పాస్ చేశామంటూ కూడా కేంద్రం తెలియజేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అటువైపున ఎల్పిజి గ్యాస్ అనేది తక్కువగానే కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ యొక్క నిలుపుదల పూర్తిగా అనేక రకాల హోటల్స్ మూతపడటానికి కారణమైంది. ఇప్పుడు సిఎన్జి వాహనాలకు సంబంధించి కూడా ఈ ప్రాబ్లం తలెత్తడంతో ముఖ్యంగా సిఎన్జి వాహనాల ద్వారా క్యాబ్ సర్వీసులు నడిపేటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉంటారో, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఇతర సిటీ వ్యాప్తంగా రైడ్ చేసేటువంటి వాహనాలన్నీ కూడా 4 వీలర్స్ అనేక రకాలుగా ఇటు గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలోనే దాని మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే తమ వ్యక్తిగత అవసరాల కోసం సిఎన్జి గ్యాస్ తో కూడినటువంటి వాహనాలను ఉపయోగించే వాహనదారులు సైతం ఈ యొక్క సిచ్యువేషన్స్ మరి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఒకవైపు గ్యాస్ కొరత, అలాగే మరోవైపు ఇక పెట్రోల్ బంక్ల కొరత. ఇక ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ల కొరతతో మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఆల్రెడీ కట్టెల పొయ్యిల మీద కూడా కుకింగ్ వండుతున్న దృశ్యాలు చూస్తున్నాం. మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది, ఏంటి? ప్రస్తుతం ఈ గ్యాస్ కొరతకు సంబంధించి అధికారుల వర్షన్ అనేది మరొకలాగా ఉంది. ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. అన్ని పెట్రోల్ బంకులకు సంబంధించి కావచ్చు, అలాగే ఎల్పిజి గ్యాస్ ను వినియోగం చేసేటువంటి ఇటు వినియోగదారులు, అలాగే కమర్షియల్ గ్యాస్ కు సంబంధించి కూడా ఆ కొరత అనేది లేదు. స్టాక్ అనేది లేకుండా ఎస్మా చట్టాన్ని కూడా అక్రమంగా బ్లాక్ మార్కెట్లలో ఈ యొక్క కొనుగోలు అనేవి జరగకుండా బ్లాక్ మార్కెట్ సరఫరా అనేది నియంత్రించడం కోసం ఎస్మాని కూడా ప్రయోగించాము అనే విషయాన్ని అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రొడక్షన్ ను పెంచాము, 25% ప్రొడక్షన్ ను పెంచి దేశీయ రిఫైనరీల నుంచి ఎక్కువగా ఎక్కడా కూడా లోటు అనేది కనిపించకుండా అటు కస్టమర్ల యొక్క వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు అనేవి ముందు రాకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం అనేది అధికారుల వర్షన్ అయినప్పటికీ కూడా, కానీ గ్రౌండ్ లెవెల్లో వినియోగదారుల యొక్క వర్షన్ అనేది మరోలా ఉంది. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి మనకు క్లియర్ గానే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష కారణము క్యూ లైన్లలో గంటల తరబడి సిఎన్జి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాహనదారులు ఆ విజువల్స్ అనేవి కావచ్చు, అలాగే ఇటు కట్టెల పొయ్యిల మీద వాడుతున్నటువంటి వంటలకు సంబంధించినటువంటి హోటల్స్ యొక్క పరిస్థితి, ఇక చేసేదేమీ లేక గ్యాస్ సరఫరా అనేది ఆగిపోయి పూర్తిగా హోటల్స్ ను క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఈ తమను ఒకవైపున వ్యాపారాలను దెబ్బతీస్తూ ఉన్నాయి. అలాగే వాహనాలను రన్ చేసుకుంటూ రోజువారీగా బతికేటువంటి క్యాబ్ డ్రైవర్ల యొక్క జీవితాల మీద దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి అనేది తమను మరింత సమస్యల్లోకి తీసుకెళ్తుంది అనేది ఇటు ఆ వాహనాలు నడిపేటువంటి డ్రైవర్ల యొక్క ఆ మాటగా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ను త్వరగా సార్ట్ అవుట్ అయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.